Hi guys, welcome or welcome back again. In the series of first semester C language, today we are going to discuss about an important question, that is explain about formatted and non-formatted input or output statements in detail. So basically ఈ రోజు మనం ఫార్మాటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వీటిని ఫార్మాటెడ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అని అయినా అనొచ్చు, లేదంటే ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు. సో బేసిక్గా ఎగ్జామ్లో ఏది వచ్చినా ఇదే క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ అయితే ఇది రాయాలి. సో బేసిక్గా ఏంటి కంప్యూటర్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ ఏంటి, కంప్యూటర్ ఏదైనా ఒక ఇన్పుట్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మనకి యూస్ఫుల్ అవుట్పుట్గా ఇస్తుంది కదా. సో బేసిక్గా కంప్యూటర్ ఏదైనా మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుట్పుట్గా ఇవ్వాలంటే ఫస్ట్ మనం దానికి ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ మనం ఏ ఫార్మాట్లో ఇస్తాం, బేసిక్గా కంప్యూటర్తో మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాం, ఇన్పుట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక సమ్మేషన్ ఆఫ్ 2 నెంబర్స్ కావాలనుకోండి. సమ్మేషన్ ఆఫ్ 2 నెంబర్స్ కావాలంటే నేను ఏదో ఒక ఇట్లాగా ఫార్మాట్లో ఇట్లా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తా, వీటిని ప్రోగ్రామ్ అని చెప్తాం. సో బేసిక్గా ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఫస్ట్ అయితే నేను ఏదైనా సమ్మేషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ 2 నెంబర్స్ ఏంటో నేను ఫస్ట్ ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా కంప్యూటర్ దాని అవుట్పుట్ తర్వాత ఇచ్చేది. సో బేసిక్గా నేను ఎట్లా ఇవ్వచ్చు, ఇప్పుడు మనం బేసిక్గా ప్రోగ్రామ్ రాస్తే ఇలాగ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అవి ఇచ్చి తర్వాత ఇంట్ మెన్ యూజ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఎలాగ ఇస్తాం వేరియబుల్స్ ఇంట్ a = 5 అండ్ దెన్ b = 10 ఇచ్చి దాని యొక్క సమ్ అడగొచ్చు నేను ఫర్దర్ ప్రోగ్రామ్స్లో, అవునా కదా. సో ఇక్కడ బేసిక్గా ఇలాగ కంటిన్యూ చేస్తే ఏంటి, ఇప్పుడు నేను ఏ యొక్క వాల్యూ 5 అని, బి యొక్క వాల్యూ 10 అని ముందే ఇస్తున్నా వాల్యూస్, అవునా కదా. ఇక్కడనే ఇచ్చేసిన వాల్యూస్ ఇవి రెండు ఇచ్చేసిన, ఫర్దర్ పార్ట్లో నేను దాన్ని సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ రాస్తాను. అయితే బేసిక్గా ఇలా కాకుండా ఒకవేళ కంప్యూటరే మనల్ని ఎంటర్ ది వాల్యూ ఆఫ్ ఏ లేకపోతే అండ్ దెన్ ఎంటర్ ది వాల్యూ ఆఫ్ బి అని అడిగితే అదేలాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదేంటి ఫస్ట్ ప్రోగ్రామ్ రాసే టైంలోనే దాని వాల్యూస్ ముందే ఇచ్చేస్తున్నాం. ఇలా కాకుండా ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మనల్ని కంప్యూటర్ వాల్యూస్ ఇచ్చింది అనుకోండి, ఇన్స్టెంట్గా అదే టైంలో వాల్యూస్ ఇస్తాం, డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి డిఫరెంట్ సమ్మేషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటిది ఒకటే వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. అది మనల్ని రన్ టైంలో అడిగింది అనుకోండి, అప్పుడు నేను ఎంటర్ వాల్యూ ఆఫ్ ఏ అని ఇచ్చినప్పుడు ఒక వాల్యూ ఇస్తాను, బీకి ఒక వాల్యూ ఇచ్చి దాన్ని సమ్ ఫైండ్ అవుట్ చేస్తాను. అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేసి మళ్ళీ డిఫరెంట్ నెంబర్స్ ఇవ్వచ్చు కదా. సో ఫస్ట్ టైం 5, 10 ఇవ్వచ్చు, సెకండ్ టైం 10, 20 ఇవ్వచ్చు, థర్డ్ టైం 30, 40 ఇవ్వచ్చు. ఇలాగా ఎన్ని వాల్యూస్కైనా సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఇలాగా రన్ టైంలో మనం వాల్యూస్ ఇవ్వడానికి యూజ్ చేసేవే ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు రన్ టైంలో వాల్యూస్ యూజ్ చేయడానికి, వాల్యూస్ ఇవ్వడానికి, కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ చేసేది ఇది ఇన్పుట్ ఫంక్షన్. సో ఇదేంటిది బేసిక్గా అంటే ఇది ఒక ఫార్మాట్లో ఇస్తాం. బేసిక్గా ఇన్పుట్ ఫంక్షన్స్ అనేవి చాలా ఫంక్షన్స్ ఉంటాయి, అది గెట్ ఎస్ లేకపోతే గెట్ సి ఇలాగా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట, స్కాన్ఎఫ్ అనేది. సో బేసిక్గా వీటిలో ఏంటంటే ఇవి ఫార్మాటెడ్ ఇన్పుట్ ఫంక్షన్. ఫార్మాటెడ్ అంటే ఏంటిది, ఇది బేసిక్గా ఇక్కడ ఇన్పుట్ అనేది ఒక ఫార్మాట్లో జరుగుతుంటుంది, అంటే ఒక ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలాగే రాయాలి, పర్టికులర్గా ఇదే ఫార్మాట్లో ఉండాలని చెప్పేది ఇప్పుడు ఫార్మాట్ ఇన్పుట్ ఫంక్షన్. సో బేసిక్గా ఇక్కడ ఒక ఫార్మాట్లో మనం ఇన్పుట్ డేటాని ఇస్తామన్నమాట, కంప్యూటర్కి ఇన్పుట్ డేటాని ఇస్తాం. అదే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇస్తున్నాం, ఇప్పుడు స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇస్తున్నాం. సో ఇప్పుడు చూద్దాం ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ అంటే ఏముందో. దీనికంటే ముందు ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో. ద ఇన్పుట్ అండ్ ద అవుట్పుట్ డేటా ఈజ్ గివెన్ అండ్ షోన్ ఇన్ స్పెసిఫిక్ ఫార్మాట్ ఈజ్ కాల్డ్ ఫార్మాటెడ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఫంక్షన్స్. సో బేసిక్గా ఇప్పుడు కంప్యూటర్కి మనం ఇన్పుట్ అనేది ఎలాగ ఇస్తున్నాం, ఒక ఫార్మాట్లో ఇస్తున్నాం. అలాగే మనకి ఒకవేళ అవుట్పుట్ కావాలనుకుంటే కంప్యూటర్ నుంచి అడగడం కూడా ఒక ఫార్మాట్లో అడుగుతున్నాం. సో దాన్ని ఏమంటాము, ఫార్మాటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. సో బేసిక్గా ఏమేమి ఉన్నాయని అంటే ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉంది, అవుట్పుట్ ఫంక్షన్ వచ్చేసి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. అంటే మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వడానికి స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం, కంప్యూటర్ నుంచి మనకు అవుట్పుట్ రావాలంటే ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. సో బేసిక్గా చూద్దాం ఇప్పుడు ఈ స్కాన్ఎఫ్ గురించి డీటెయిల్డ్గా. అయితే స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద వాల్యూస్ ఫర్ వేరియబుల్స్ ఫ్రమ్ కీబోర్డ్. అంటే ఏంటి, ఇప్పుడు ఇంతకుముందే చూసినాం కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ ఏ ఇంట్ బి అనేవి 2 వేరియబుల్స్. సో వీటికి మనం కంపైల్ టైంలో వేరియబుల్స్ ఇస్తాం.
దేన్ని యూజ్ చేసుకొని ఇస్తాం, కంపైల్ టైంలో కాదు, రన్ టైంలో. అయితే రన్ టైంలో వేరియబుల్స్ ఇస్తాం. ఎలాగిస్తున్నాం, అది కీబోర్డ్ యూజ్ చేసే కదా వాల్యూస్ ఇస్తాం. సో వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ ఏమవుతాయి, ఇక్కడ జస్ట్ రీడ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 5 బి ప్లేస్లో 10 అని రీడ్ అవుతాయి. ఇచ్చినప్పుడు మనం కీబోర్డ్ నుంచి ఇచ్చి ఇట్లాగా డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే అవి రీడ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ డెఫినేషన్లో అది చెప్పబడింది. ఏంటి, ద ఫంక్షన్ ఈజ్ యూజ్ టు రీడ్ వాల్యూస్ ఫర్ వేరియబుల్స్ ఫ్రమ్ కీబోర్డ్. దాని తర్వాత ఇప్పుడు స్కాన్ఎఫ్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఎలాగుంటుందో చూద్దాం. స్కాన్ఎఫ్, సో దీని సింటాక్స్ స్కాన్ఎఫ్ ఫంక్షన్లో స్కాన్ఎఫ్ కీవర్డ్ యూజ్ చేయబడుతుంది. సో అయితే ఇప్పుడు స్కాన్ఎఫ్ కీవర్డ్ యూజ్ చేయబడింది. స్కాన్ఎఫ్ తర్వాత ఏముంది చూడండి, ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. ఆ బ్రాకెట్ మధ్యలో 2 ఇంపార్టెంట్ వాల్యూస్ రాయాల్సి వస్తుంది. ఏంటి ఆ ఇంపార్టెంట్ వాల్యూస్ అని అంటే కంట్రోల్ స్ట్రింగ్ ఇవ్వాలి ఫస్ట్. బేసిక్గా ఇప్పుడు ఈ కంట్రోల్ స్ట్రింగ్ అనేది ఏంటో ఈ ఫర్దర్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఫర్దర్ పార్ట్ డిస్కస్ చేయడం కంటే ముందు ఈ సింటాక్స్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ అయితే రాద్దాం. రాసిన తర్వాత ఇది డిస్కస్ చేద్దాం. కంట్రోల్ స్ట్రింగ్ అంటే ఏంటి, అండ్ దెన్ కంట్రోల్ స్ట్రింగ్ తర్వాత అడ్రస్ లిస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అడ్రస్ల యొక్క లిస్ట్ కంట్రోల్ స్ట్రింగ్. ఇప్పుడు బేసిక్గా ఇంత అయితే ఇవి 2 పాయింట్స్ ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను నేను, చిన్న ప్రోగ్రామ్ ఇంతే ఉంది, చిన్న ప్రోగ్రామ్. అయితే ఈ చిన్న ప్రోగ్రాంలో ఫస్ట్ #stdio.h అని హెడర్ ఫైల్స్ రాసేసిన. ఇదైతే ప్రతి ప్రోగ్రాంలో రాస్తాం. ప్రతి ప్రోగ్రామ్ ఎందుకు రాస్తామని అంటే మనం ఈ ప్రింట్ఎఫ్ అండ్ దెన్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ అనేవి ఈ studio.h అనే హెడర్ ఫైల్స్లో ఉంటాయన్నమాట. సో బేసిక్గా అందుకని stdio.h అనేది ప్రతి ప్రోగ్రాంలో ఉంటుంది. ప్రింట్ఎఫ్ అనేది కూడా ప్రతి ప్రోగ్రాంలో ఉంటుంది. సో బేసిక్గా దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. కావాలనుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ క్వశ్చన్లో చూసుకోవచ్చు. అయితే ఇప్పుడైతే అది పక్కన పెట్టేసేయండి. బేసిక్గా మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంటేమైనా రాసేసిన, ఆ తర్వాత ఓపెన్ చేసిన. ఇప్పుడు ఏమైంది, సో ఇంట్ ఏ తీసుకున్నా. ఇంట్ ఏ తీసుకుంటానంటే ఏంటి, ఇప్పుడు ఇంటీజర్ అనే ఏ అనేది ఒక వేరియబుల్. అది దేనికి సంబంధించిన వేరియబుల్, ఇంటీజర్స్కి సంబంధించిన వేరియబుల్. సో బేసిక్గా మెమోరీలో ఏమవుతుందంటే, మెమోరీలో ఇంత పెద్ద మెమోరీ కదా, మెమోరీలో ఇలాగా ఏదేదో స్పేస్ ఉంటుంది దాంట్లో. సో ఏదైనా ఒక స్పేస్లో వెళ్ళి ఇంటీజర్ యొక్క సైజ్ అంత స్పేస్ ఏ అనే వేరియబుల్కి ఇవ్వబడుతుంది. ఓకేనా. సో బేసిక్గా ఈ వేరియబుల్ ఏ అనేది డిక్లేర్ అయితే ఇక్కడ ఏదో కొంచెం స్పేస్ మెమోరీ లోపల, ఇది మెమోరీ అయితే ఈ మెమోరీ లోపల కొంచెం స్పేస్ ఈ వేరియబుల్ ఏకి ఇస్తుంది. సో బేసిక్గా ఇలాగ ఇంత స్పేస్ దీనికి ఇచ్చింది అనుకుందాం. తర్వాత ఏంటిది, ఇప్పుడు బేసిక్గా ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ అని చెప్తున్నా. సో అవుట్పుట్లో ఏమొస్తుంది మనకి, ఫస్ట్ ఈ ప్రింట్ఎఫ్లో ఉన్న స్టేట్మెంట్ వస్తుంది కదా. సో ఇది జరిగిన తర్వాత దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏంటిది, ఇది 1 by 1 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఈ స్టేట్మెంట్ తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, సో దీని స్టేట్మెంట్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ కాబట్టి ఎంటర్ ఏ అనే ఈ మెసేజ్ అనేది ఇక్కడ అవుట్పుట్లో ఫస్ట్ ప్రింట్ అవ్వబడుతుంది. ప్రింట్ అవ్వబడిన తర్వాత ఏమవుతుంది చూడండి, బేసిక్గా స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉంది ఇక్కడ. స్కాన్ఎఫ్ ఫంక్షన్ అని చెప్పి మనం %d అని ఇచ్చినాం. %d అంటే ఏంటి అని అంటే బేసిక్గా ఇంటీజర్స్ వాల్యూస్ ఉంటాయి కదా, ఇంటీజర్ వాల్యూస్ని %dతోని రిప్రజెంట్ చేస్తాం. %d అనేది ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్ అని అంటాం దీన్ని. ఫార్మాట్ స్పెసిఫైయర్ అని అంటే బేసిక్గా ఇంటీజర్ వాల్యూస్ని కంప్యూటర్ లాంగ్వేజ్లో ఎప్పుడు డీతోని మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. సో %d అనేది ఇంటీజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దీని గురించి కూడా ఇంకా డీటెయిల్గా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో అయితే ఇప్పుడు స్కాన్ఎఫ్లో %d ఉంది. ఆ తర్వాత ఏంటి, అడ్రస్ ఆఫ్ ఏ ఉంది. సో %d అని అంటే ఏంటంటే బేసిక్గా ఇది అవుట్పుట్ ఫంక్షన్ కదా, మనకి కర్సర్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఆగిన తర్వాత ఏం చేస్తుంది అంటే మనం కీబోర్డ్ నుంచి ఇంటీజర్స్ వాల్యూ ఇచ్చే వరకు ఇంకా వేరే స్టేట్మెంట్స్ రన్ అవ్వవు. ఎందుకు, ఇది అవుట్పుట్ ఫంక్షన్ కదా. సో మనకి ఇక్కడ బేసిక్ ఏంటంటే కంప్యూటర్ అనేది మనకి ఏ వాల్యూని అడుగుతుంది. అడిగినప్పుడు మనం కీబోర్డ్ యూజ్ చేసుకొని ఏదైనా వాల్యూస్ ఎంటర్ చేసినాం అనుకోండి, సో అప్పుడు వేరే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. అది బేసిక్గా ఇది స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ ఫంక్షన్ అని చెప్తాం, అందుకని ఇన్పుట్ ఫంక్షన్ ఇది. సో బేసిక్గా ఏంటి, ఇప్పుడు ఇది ఇన్పుట్ ఫంక్షన్ కాబట్టి ఇది మనకి వాల్యూస్ అడుగుతుంది, ఇన్పుట్ అడుగుతుంది. దేనికోసం, ఏ కోసం అడుగుతుంది. ఏ కోసం ఎందుకు అడుగుతుంది అంటే ఇక్కడ మనం రిప్రజెంట్ చేసినాం కదా అడ్రస్ ఆఫ్ ఏ అని. సో బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఇన్పుట్ వాల్యూ అడుగుతుంది, అడిగితే ఇచ్చినాం మనం ఏదో ఒక వాల్యూ. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నా, ఏం ఎంటర్ చేస్తున్నా, 10 ఎంటర్ చేసిన అనుకోండి. 10 ఎంటర్ చేస్తే ఏమవుతుంది, సో ఇప్పుడు ఈ 10 ఎంటర్ చేసిన 10 అనేది మెమొరీలో ఏదో ఒక ప్లేస్లో అయితే సేవ్ అవ్వాలి కదా. ఎక్కడ సేవ్ అవ్వాలి, అందుకని ఇక్కడ అడ్రస్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఉండే, దీనికి కొంచెం స్పేస్ ఉండే. అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఈ స్పేస్, మెమొరీలో ఉన్న ఈ స్పేస్ని అడ్రస్ ఆఫ్ ఏ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఇచ్చిన వాల్యూ అనేది వెళ్ళి 10 అనేది వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట.
ఏ ప్లేస్లో స్టోర్ అవుతుంది. సో దానివల్ల ఏ వాల్యూ వచ్చేసి మనకి 10 అని చూపిస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్లో నేను ఏం చేసిన చూడండి, ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు %d అని చెప్పిన. సో ప్రింట్ ఎఫ్ అనేది ఏంటిది, బేసిక్గా ఇది అవుట్పుట్ స్టేట్మెంట్. అవుట్పుట్ స్టేట్మెంట్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవుతే ఎలాగవుతుంది చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఉంటుంది. ఉన్న తర్వాత ఈ %d అని అంటే ఏంటి, ఇంటీజర్స్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఈ %d ప్లేస్లో ఇంటీజర్ ప్రింట్ అవ్వాలి. ఏ ఇంటీజర్ ప్రింట్ అవ్వాలి అనేది ఇక్కడ మనం ఆఫ్టర్ దీస్ కోట్స్, డబుల్ కోట్స్ తర్వాత కామా తర్వాత రిప్రజెంట్ చేసినాం చూడండి. దేని వాల్యూ ప్రింట్ అవ్వాలని చెప్పినాం, దీనికి ఏ వాల్యూ అని చెప్పినాం. సో ఏ వాల్యూ ఏముంది, 10 ఉంది. 10 అనేది వచ్చి ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో ప్రింట్ అవుతుంది. సో బేసిక్గా ఇలాగనమాట. సో ఇప్పుడు ఏంటిది మనకు మెయిన్ యూజ్ అని అంటే, ముందే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చినాం అనుకోండి, అప్పుడు కూడా ప్రింట్ అవుతుండే, కాదని కాదు. ఇలాగ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకే కంప్యూటర్ అడుగుతుంది ఇవ్వమని, ఏ వాల్యూ ఇవ్వమని. సో ఇలాగ మనం డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఈ ప్రోగ్రామ్ రన్ చేసిన కదా నేను, ఇక్కడ వరకు రన్ చేసిన తర్వాత కొంచెం 2 స్టెప్స్ బ్యాక్ పోయిన తర్వాత మళ్ళీ ఏం చేయొచ్చు, ఎంటర్ అని మళ్ళీ వస్తుంది మెసేజ్. వచ్చిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు కదా ఇలాగా. సో చాలా వాల్యూస్ ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఈ ఇన్పుట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. బేసిక్గా ఇప్పుడు అర్థమైందో, స్కాన్ఎఫ్ అనేది ఏం లేదు, కంప్యూటరే మనకి ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వమని అడుగుతుంది. సో అడగాలంటే మనం రాయాలి, ఒక ఫార్మాట్ రాయాలి. అదే ఫార్మాటే ఈ స్కాన్ఎఫ్ యొక్క ఇప్పుడు దీని సింటాక్స్ యూజ్ చేసి మనం రాస్తాం. సో బేసిక్గా సింటాక్స్లో ఏం రాయాలి మనం, కంట్రోల్ స్ట్రింగ్ రాయాలి. కంట్రోల్ స్ట్రింగ్లో ఏముంటుంది, ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంటుంది. అంటే ఆ ఇస్తున్న ఇన్పుట్ వాల్యూ అనేది ఏ టైప్కి సంబంధించింది అనేది ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్లో తెలుపుతాం మనం. ఇంటీజర్ అయితే %d అని, ఫ్లోట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 10.5 అనే ఈ ఫ్లోట్ వాల్యూ ఇవ్వాలనుకుంటే %fతో కానీ, లేదంటే క్యారెక్టర్స్ ఒకవేళ నేను, లేకపోతే ఏ ఉట్టిగా ఇలాగా ఏబిసిడీలు ఇవ్వాలనుకోండి, ఆల్ఫాబెటికల్ వాల్యూస్ ABC ఇలాగా, వీటిని ఏమంటాం, క్యారెక్టర్స్ అంటాం కదా. సో %d అనేది క్యారెక్టర్స్కి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఫర్దర్గా దీని గురించి ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకా నీట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు సింటాక్స్లో ఏం చెప్పుకున్నాం మనం, స్కాన్ఎఫ్, కంట్రోల్ స్ట్రింగ్, దాని తర్వాత అడ్రసెస్ లిస్ట్ ఇస్తామని చెప్పినాం. సో ఇప్పుడు కంట్రోల్ స్ట్రింగ్ అంటే ఏముందనంటే, కంట్రోల్ స్ట్రింగ్ అనేది తప్పకుండా డబుల్ కోట్స్లో మాత్రమే రాయాలి. డబుల్ కోట్స్లో లేకుండా ఇలాగ కోట్స్ లేకుండా ఇస్తే అదేమనుకోవాలి, అడ్రసెస్ అనే అనుకుంటుంది కదా. కాబట్టి తప్పకుండా అవి డబుల్ కోట్స్లో మాత్రమే ఉండాలి. అదే పాయింట్ ఇక్కడ చూడండి, మస్ట్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్. ఆ తర్వాత ఈ కంట్రోల్ స్ట్రింగ్ అనేది ఏం చేస్తుంది, మనకి ఇట్ స్పెసిఫై చేస్తుంది. ఏం స్పెసిఫై చేస్తుంది, మనం ఇస్తున్న వాల్యూ అనేది ఇంటీజరా, లేకపోతే ఫ్లోట్ వాల్యూ, లేకపోతే క్యారెక్టర్ వాల్యూ అనేది రిప్రజెంట్ చేస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు ఇట్ స్పెసిఫైస్ టైప్ ఆఫ్ వాల్యూస్ టు బి రైడ్ ఫ్రమ్ ది కీబోర్డ్. సో కీబోర్డ్ నుంచి ఇవ్వాల్సిన వాల్యూస్ని ఇది స్పెసిఫై చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇట్ కన్సిస్ట్ ఆఫ్ % అండ్ దెన్ ఫీల్డ్ స్పెసిఫికేషన్. అంటే ఏమేమి ఉంటాయి ఈ కంట్రోల్ స్ట్రింగ్లో, ఇంతకుముందు మనం రాసినాం కదా, % ఉంది, దాని తర్వాత ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే అది ఇంటీజర్ అయితే d అని, ఇలాగా దీని ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంది. సో అదే చూడండి. సో బేసిక్గా ఇవన్నమాట, ఇవి 3 అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ కంట్రోల్ స్ట్రింగ్ గురించి రిమెంబర్ చేయాల్సింది. ఏమేముంది, ఫస్ట్ ఏం లేదు, డబుల్ కోట్స్ ఉండాలి. కోట్స్ లోపల అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, అది మనం ఇస్తున్న వాల్యూస్ ఇంటీజర్సా, లేకపోతే ఫ్లోట్ వాల్యూసా, లేకపోతే క్యారెక్టర్సా అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో మనం పర్టికులర్గా ఇచ్చే వాల్యూకి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూజ్ చేయాలి. దట్ ఈజ్ ఒకవేళ ఇంటీజర్ అయితే %d, ఫ్లోట్ అయితే %f, అండ్ దెన్ క్యారెక్టర్ అయితే %c. సో బేసిక్గా ఇదే ఇక్కడ ఇచ్చిన చూడండి. సో బేసిక్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్ స్పెసిఫైయర్స్ ఏమున్నాయో చూసిన, దీన్ని ఫీల్డ్ స్పెసిఫైయర్స్ అనైనా చెప్పొచ్చు, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనైనా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే, టైప్ ఆఫ్ వాల్యూ, ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ వాల్యూకి ఏ ఫార్మాట్ యూజ్ చేయాలనేది. సో టైప్ ఆఫ్ వాల్యూ ఒకవేళ ఇంటీజర్ అయింది అనుకోండి, దానికి %d యూజ్ చేయాలి. క్యారెక్టర్ అయితే %c, ఫ్లోట్ అయితే %f. ఇంటీజర్ అంటే ఏంటి, ఒకవేళ 5, 6 ఇలాగా, దీంట్లో పాయింట్ వాల్యూస్ ఉండవు, అంటే డెసిమల్ వాల్యూస్ ఉండవు. ఒకవేళ డెసిమల్ వాల్యూస్ ఉంటే ఇలాగ 5.6, 7.5 ఇలాగ ఉంటాయి. ఇది ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ అంటే ఇవి కదా, పాయింట్తో ఉండేవి ఫ్లోట్ వాల్యూస్. క్యారెక్టర్స్ అంటే ఏంటి, క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెటికల్ వాల్యూస్, ABC ఇలాగా, లేకపోతే సింబల్స్ కూడా ఉంటాయి స్పెషల్గా. క్యారెక్టర్స్ అంటే ప్లస్ అని, లేకపోతే మైనస్ అని, వీటిని కూడా క్యారెక్టర్స్ అని చెప్తాం. సో బేసిక్గా ఇలాంటి వాటికి %c యూజ్ చేస్తాం. సో ఇప్పుడు బేసిక్గా మనం మొత్తం క్వశ్చన్లో స్కాన్ఎఫ్ గురించి చదువుతున్నాం. దీంట్లో కంట్రోల్ స్ట్రింగ్ అంటే, దీని సింటాక్స్లో కంట్రోల్ స్ట్రింగ్ ఇంకా అడ్రసెస్ లిస్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం కంట్రోల్ స్ట్రింగ్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు అడ్రసెస్ లిస్ట్ అంటే ఏముందో చూద్దాం. సో సింటాక్స్లో ఉన్న అడ్రస్ లిస్ట్ గురించి డిస్కస్ చేయాలి ఇప్పుడు మనం.
సో చూడండి, ఇట్ కంటైన్స్ ది అడ్రస్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్. బేసిక్గా స్కాన్ఎఫ్ అనేది మొత్తం దేనికి యూజ్ చేస్తున్నాం మనం, ఏదో ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ఇవ్వడానికే స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఏ వేరియబుల్కి మనం ఆ వాల్యూ ఇస్తున్నామో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ఈ అడ్రసెస్ లిస్ట్లో రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా? ఏం లే, ఇప్పుడు ఇక్కడ స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఈ ఏ అనే వేరియబుల్కి వాల్యూ ఇవ్వడానికి మాత్రమే ఈ స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేసినాం. సో ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ రిప్రజెంట్ చేస్తాం మనం, ఈ అడ్రసెస్ లిస్ట్లో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూ ఏదో ఒక ప్లేస్లో అయితే స్టోర్ అవ్వాలి కదా. ఏ ప్లేస్లో స్టోర్ అవుతుంది, మనం ఏ వేరియబుల్కి అయితే వాల్యూ ఇచ్చినామో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్లో మాత్రమే స్టోర్ అవుతుంది, అంతే కదా. సో ఈజీ. సో బేసిక్గా అడ్రసెస్ని ఇట్లా యాంపర్సెంటల్తోని డిక్లేర్ చేస్తారనమాట. సో దీని బేసిక్ ప్రొనౌన్సియేషన్ ఐ విల్ గెట్ టు యూ లేటర్. అయితే ఇలాగా అడ్రస్ ఏ అని రిప్రజెంట్ చేస్తాం. సో అయితే అడ్రసెస్ ఆర్ స్పెసిఫైడ్ బై ఈ అడ్రస్ ఆపరేటర్ బిఫోర్ వేరియబుల్. సో ఇప్పుడు ఇది యాండ్ లాగా ఉంది చూడండి. బేసిక్గా మనం ఆపరేటర్స్లో యూజ్ చేస్తాం కదా ఇలాగా యాండ్ ఆపరేటర్స్. సో దీనిలాగా ఉంది. దీని స్పెసిఫిక్ వర్డ్ ఇంకొకటి ఉంటుంది ఇక్కడ, యాంపర్సెంటైల్ అనో ఏదో, నేను అది కామెంట్ బాక్స్లో ఇస్తాను తర్వాత. సో బేసిక్గా అయితే అడ్రసెస్ అనేది ఇది యూజ్ చేసి ఇస్తామని చెప్పినాం. సో ఎగ్జాంపుల్ చూడండి, స్కాన్ఎఫ్ ఫంక్షన్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన నేను. ఏమి ఇచ్చినానంటే, ఏవైనా స్టూడెంట్ మార్క్స్ ఎంటర్ చేసినాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క మార్క్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అని అంటే, మార్క్స్ అనేవి స్కాన్ఎఫ్తోని రిప్రజెంట్ చేయొచ్చు. స్కాన్ఎఫ్ అయితే ఏమవుతుంది, మనకి మార్క్స్ అనేవి చాలా వాల్యూస్ ఇవ్వచ్చు కదా తర్వాత. సో ఇప్పుడు మనకు కంప్యూటర్ అడుగుతుంది, ఫస్ట్ ఎంటర్ మార్క్స్ అని అడిగితే ఆ మార్క్ ఇచ్చిన తర్వాత అది ఏ దగ్గర స్టోర్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ అడుగుతుంది, ఇలాగ ఎన్నిసార్లు అడిగితే అన్నీ ఇవ్వచ్చు. కాబట్టి మార్క్స్ అనేవి రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు స్కాన్ఎఫ్ ఆఫ్ %d అయితే %d అంటే ఏంటిది, ఇది ఇంటీజర్ వాల్యూస్ని అడుగుతుంది. సో బేసిక్గా అవుట్పుట్లో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది, కర్సర్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఆగితే ఏం చేయాలి, మనం వాల్యూ ఇవ్వాలి. వాల్యూ దేనిది ఇవ్వాలి, ఇంటీజర్స్ది మాత్రమే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది పోయి ఏడ స్టోర్ అవుతుంది, ఈ మెమొరీలో. ఇక్కడ మార్క్స్ అనే ఈ వేరియబుల్కి ఏదో ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో వెళ్ళి ఈ మనం ఇచ్చిన ఇంటీజర్ అనేది స్టోర్ అవుతుంది ఇక్కడ. సో బేసిక్గా ఒకవేళ నేను ఎవరిదైనా మార్క్స్ 35 అయితే ఆ 35 ఇస్తే అవి ఏడ స్టోర్ అవుతాయి, ఈ మార్క్స్ అనే యొక్క వేరియబుల్ ఉంది కదా, దీని అడ్రస్ ఏంటిది, ఏదో ఒక అడ్రస్ ఉంటుంది మెమొరీలో, అక్కడ వెళ్ళి 35 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో బేసిక్గా ఇదనమాట స్కాన్ఎఫ్ గురించి మొత్తం. ఇప్పుడు ప్రింట్ఎఫ్ గురించి చూద్దాం. సో ఈ ప్రింట్ఎఫ్ అనేది ఏంటిది, ఈ ప్రింట్ఎఫ్ అనేది ఫార్మాటెడ్ ఇన్పుట్ ఫంక్షన్ కదా, సారీ అవుట్పుట్. ఇంతకుముందు డిస్కస్ చేసింది ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో ఇప్పుడు బేసిక్గా ఏదైనా ప్రోగ్రామ్లో నేను సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనో ఏదైనా ఒక, ఇప్పుడు బేసిక్గా కంప్యూటర్ ఏం చేస్తుంది, మనం ఇన్పుట్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి. సో బేసిక్గా ఈ అవుట్పుట్ అనేది అది ఫైండ్ అవుట్ చేస్తుంది. నేను సమ్ ఆఫ్ 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, అది ఫైండ్ అవుట్ చేస్తుంది. నేను ఏదైనా ఒక 5 and 10 అని వాల్యూస్ ఇస్తే, నేను సమ్ ఫైండ్ అవుట్ చేయమంటే అది 15 అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. చేసిన తర్వాత ఆ వాల్యూ నాకు ఎట్లా ఇవ్వాలి, నేను వాల్యూ ఇవ్వమని దానికి అడుగుతా కదా, నాకు వీటి సమ్ వాల్యూస్ ఇవ్వమని. సో ఈ అవుట్పుట్ ఇవ్వమని అడుగుతున్నా నేను. అవుట్పుట్ ఇవ్వమని ఎలాగ అడుగుతున్నా, ఒక ఫార్మాట్లో అడుగుతా. ఫార్మాట్లో అడగడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ యూజ్ చేసి నేను దాన్ని అడగొచ్చు, అవుట్పుట్ నాకు అవుట్పుట్ ప్రింట్ చేయమని. సో బేసిక్గా మానిటర్ ఉంటుంది కదా, మానిటర్ పైన ప్రింట్ చేయమని అడగడానికి యూజ్ చేసేదే ప్రింట్ ఫంక్షన్. సో చూడండి, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ రిజల్ట్ ఆన్ ది మానిటర్. అదే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, సమ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ మానిటర్ మీద ప్రింట్ చేయమని కంప్యూటర్ని అడగడమే ప్రింట్ఎఫ్ ఫంక్షన్. సో బేసిక్గా దీని సింటాక్స్ ఏముంది చూడండి, ప్రింట్ఎఫ్ అనే వర్డ్ అయితే పక్కా యూజ్ చేయాలి. ఆ తర్వాత ఫంక్షన్ కాబట్టి బ్రాకెట్స్ ఉంటాయి, ఆ బ్రాకెట్స్ లోపల ఏం వాల్యూస్ రాయాలనేది చూద్దాం ఇప్పుడు. సో ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ అండ్ దెన్ ఈ డబుల్ కోట్స్ అనేవి పక్కా. డబుల్ కోట్స్ లోపల కంట్రోల్ స్ట్రింగ్ ఉంది, ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2 ఇలాగ ఉంది. ఇది కూడా సేమ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ లాగానే ఉంది కదా, అక్కడ కూడా కంట్రోల్ స్ట్రింగ్ ఉండింది. అక్కడ ఏంటంటే లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ లిస్ట్ ఉండింది, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్ట్రింగ్ అంటే ఏంటి, 1 by 1 చూద్దాం. సో చూడండి, ఇప్పుడు కంట్రోల్ స్ట్రింగ్లో ఏమేమి ఉంటాయని అంటే, కంట్రోల్ స్ట్రింగ్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంటుంది. సో పర్టికులర్గా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటిది, ఇలాగా %d %f %c అని ఉంటాయి కదా, ఇంకా చాలా ఉంటాయి. సో బేసిక్గా మనకి యూజ్ అయ్యేవి ఇవి 3 మాత్రమే. సో వీటిని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని అంటాం కదా. సో బేసిక్గా కంట్రోల్ స్ట్రింగ్లో ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. సో అండ్ దెన్
ఇప్పుడు బేసిక్గా కొన్నిసార్లు మనకి అవుట్పుట్ నంబర్స్లలో వస్తుంది కదా, ఆ నెంబర్ ఇంటీజర్ అయినా అయి ఉండొచ్చు, ఫ్లోట్ వాల్యూ అయినా ఉండొచ్చు, క్యారెక్టర్ వాల్యూ అయినా అయి ఉండొచ్చు. సో ఆ వాల్యూ అనేది ప్రింట్ చేయమని కంప్యూటర్కి ఎట్లా తెలుస్తుంది? అది నంబర్ అని మనకు తెలుసు. మనం నంబర్ ఇవ్వమని అడిగితే అది ఇవ్వదు. ఎందుకు? దానికి నంబర్ అంటే నంబర్ అర్థమే తెలియదు దానికి. జస్ట్ బైనరీ ఫార్మాట్లో దానికి అది నంబర్ అంటే ఏంటో తెలియదు. జస్ట్ %d అంటేనే తెలుస్తుంది. అందుకని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేస్తాం మనం. ఆ తర్వాత సో ఇదనమాట ఈ స్లాష్ n యొక్క యూజ్ ఇది. ఒకవేళ ఇప్పుడు ఏదో ఒక నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు నెక్స్ట్ టైం ప్రింట్ చేస్తుంటే నేను ఏమేమి ప్రింట్ చేస్తున్నా అంటే, ప్రింట్ఎఫ్లో ఒక జస్ట్ హాయ్ ఆ తర్వాత హలో అని ప్రింట్ చేస్తున్నా. హాయ్ హలో అని ఇలాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ప్రింట్ చేయమని. సో ఇచ్చితే ఇది ఎలాగొస్తుంది? ఇప్పుడు అవుట్పుట్లో ఎలాగొస్తుంది చూడండి, హాయ్ హలో అని వస్తుంది. సో వీటి మధ్య స్పేస్ లేదు, ఏం లేదు. ఒకవేళ నెక్స్ట్ లైన్లో అవసరం లేదు నాకు, వీటి మధ్యలోనే స్పేస్ వస్తే చాలు. వీటి మధ్యలో స్పేస్ రావాలంటే ఏం యూజ్ చేస్తామనంటే /t అని యూజ్ చేస్తాం. /t అని ఇస్తే ఎట్లయితుంది చూడండి. సో /t ఎలాగ ఇవ్వచ్చానంటే, సో ఇలాగ ప్రింట్ఎఫ్ ఇచ్చి హాయ్ ఇచ్చిన, ఆ తర్వాత /t ఇచ్చిన, ఇక్కడ స్పేస్ ఏం లేదు, /t ఇచ్చిన, దాని తర్వాతనే హలో ఇచ్చిన. ఇస్తే దీని అవుట్పుట్ ఎలాగ ప్రింట్ అవుతుంది చూడండి, హాయ్ ప్రింట్ అవుతుంది. /t అనేదంతా కొంచెం స్పేస్ అవుతుంది. సో /t 2 క్యారెక్టర్స్ కాబట్టి 2 క్యారెక్టర్స్ అంతా స్పేస్ వచ్చేసి హాయ్ వచ్చి హలో వస్తుంది. సో ఇలాగనమాట. సో నెక్స్ట్ లైన్లో కాకుండా అదే లైన్లో స్పేస్ రావాలంటే /t యూజ్ చేస్తాం. నెక్స్ట్ లైన్లో రావాలనుకుంటే /n యూజ్ చేస్తాం. సో దీని గురించి ఇప్పటికింత చాలు. నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు ప్రింట్ఎఫ్లో ఉన్న కంట్రోల్ స్ట్రింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అయిపోయింది. ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అని అంటాం వీటిని, ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అని అంటాం. వీటి గురించి అయిపోయింది. ఆ తర్వాత ఏముంది చూడండి. సో బేసిక్గా వాల్యూస్ అవి ఇవి ప్రింట్ కావాలంటే ఇలాగ %d అవన్నీ యూజ్ చేసి వాల్యూస్ అవి ఇవి ప్రింట్ చేస్తున్నాం. నాకైతే వాల్యూస్ ఏం అవసరం లేదనుకోండి. ఒకసారి ఏదైనా నేను ప్రింట్ఎఫ్ యూజ్ చేసుకొని ఏదైనా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, అది జస్ట్ మెసేజ్ మాత్రమే. మెసేజ్ అంటే కొంచెం ఇలాగ ఒక సెంటెన్స్ లాంటిది, ఒకవేళ 2-3 వర్డ్స్ సెంటెన్స్ ఏదో ఒక మెసేజ్ అలాగా ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. జస్ట్ హలో అని నేను ఏదో ఒక నా ఫ్రెండ్ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి జస్ట్. సో ఇప్పుడు నేను జస్ట్ నా ఫ్రెండ్ పేరు మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఇలాగ ప్రింట్ చేస్తా చూడండి. నేను హలో హరిప్రియ అని రాద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు. సో జస్ట్ నాకు ఇది ఒక్కటే మాత్రమే ప్రింట్ అవ్వాలి కంప్యూటర్ పైన. నాకేం వాల్యూస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అలాంటప్పుడు సో దీన్ని ఏమంటాం మనం, స్ట్రింగ్ అంటాం కదా. సో ఇలాగా చూడండి, ఇప్పుడు స్ట్రింగ్ టు బి ప్రింటెడ్ ఆన్ మానిటర్. ఇది ఇలాగ కూడా వాల్యూస్ అవి ఏం లేకుండా జస్ట్ మెసేజ్లు ప్రింట్ చేయడానికి కూడా ప్రింట్ఎఫ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కంట్రోల్ స్ట్రింగ్ లోపల జస్ట్ మనం ప్రింట్ చేయాలనుకున్న మెసేజ్ని కూడా రాయొచ్చు ఈ డబుల్ కోట్స్ లోపల. ఆర్గ్యుమెంట్స్ అనేది ఆప్షనల్ అనమాట. వాల్యూస్ ఉంటే మాత్రమే ఆప్షనల్స్ అవి ఇవి వస్తాయి, ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ వాల్యూస్ లేకుండా జస్ట్ మెసేజ్ మాత్రమే ఉంటే కంట్రోల్ స్ట్రింగ్ మాత్రమే కూడా ప్రింట్ చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ మనకి ప్రింట్ఎఫ్లో. ఆ తర్వాత స్ట్రింగ్స్ టు బి ప్రింటెడ్ ఆన్ మానిటర్లో ఇక్కడ మెసేజెస్ అవి ఇవి ప్రింట్ చేయొచ్చు. ఇంకా ఏముంది చూడండి, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని రాసినామా. సో కంట్రోల్ స్ట్రింగ్ గురించి అయిపోయింది. ఈ 3 పాయింట్స్ కంట్రోల్ స్ట్రింగ్ గురించి. ఆర్గ్యుమెంట్స్లో ఏముందంటే argument 1, argument 2 are variables whose values must be printed on monitor in the format specified in control string. సో బేసిక్గా ఇక్కడ నేను %d, %f, %c అని వాల్యూస్ అయితే ప్రింట్ చేయమని చెప్తున్నాను నేను కంప్యూటర్కి. అవి ఏ వాల్యూస్ ప్రింట్ చేయాలి? ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, సో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ ఇలాగా 4-5 వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ ఉంటే నేనేం చెప్పిన దానికి %d అని ఒక %d ఇచ్చిన. అయితే అది ఏదో ఒక దాని వాల్యూ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఏదో ఒక ఇంటీజర్ వాల్యూ అయితే ఇవ్వాలి. ఇవి 4 ఏవైనా ఇంటీజర్ వాల్యూసే ఉన్నాయనుకోండి వీటి దగ్గర. a = 5 ఉంది, b = 10, c = 8 ఇలాగ ఉన్నాయి వాల్యూస్. నేను %d ఇస్తే కంప్యూటర్ దేని వాల్యూ ప్రింట్ చేయాలి? సో అందుకని మనం ఏ వేరియబుల్ వాల్యూ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో రాస్తామన్నమాట. ఆర్గ్యుమెంట్స్లో ఒకవేళ 2-3 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే 2-3 వేరియబుల్స్ పేర్లో రాయొచ్చు. ఒకటే వేరియబుల్ గురించి ప్రింట్ చేయాలనుకుంటే ఒకటే వాల్యూ అయినా రాయొచ్చు. సో అయితే బేసిక్గా సో మనం స్కాన్ఎఫ్ అప్పుడు డిస్కస్ చేసిన ప్రోగ్రాంలో ఉంది చూడండి. ఇక్కడ a = %d అని ఇచ్చిన నేను కంట్రోల్ స్ట్రింగ్లో. %d అంటే ఏంటి? ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయాలి. ఏ ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయాలనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో రిప్రజెంట్ చేసిన. ఏ వాల్యూని రిప్రజెంట్ చేయాలి. సో ఏ వాల్యూ అనేది ఈ స్కాన్ఎఫ్ యూజ్ చేసుకొని మనం ఏది ఎంటర్ చేసినాం, 10 ఎంటర్ చేసినాం.
సో ఆ ఏ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ఎఫ్లో ప్రింట్ అయింది మనకు అక్కడ. సో ఇదన్నమాట బేసిక్గా. సో ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాసిన చూడండి ఇప్పుడు ప్రింట్ఎఫ్ గురించి మంచిగా అర్థం చేసుకోవడానికి. అయితే ప్రింట్ఎఫ్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు %t, సమ్. సో ఏదో ఒక ప్రోగ్రాంలో నేను సమ్ ఈజ్ ఈక్వల్ టు a+b అని రాస్తే ఏమవుతుంది, వాటి సమ్ ప్రింట్ సమ్ అనేది వాల్యూ ఫైండ్ చేస్తుంది కదా కంప్యూటర్. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే సో సమ్ అని ఇచ్చిన ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో. ఆ తర్వాత కంట్రోల్ స్ట్రింగ్లో ఏమి ఇచ్చిన %d ఇస్తే ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ సమ్మేషన్ అనే మెసేజ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. సో ఇంతకుముందు మనం కంట్రోల్ స్ట్రింగ్లో డిస్కస్ చేసినాం కదా, ఇక్కడ చూడండి స్ట్రింగ్స్ టు బి ప్రింటెడ్ ఆన్ మానిటర్ కూడా కంట్రోల్ స్ట్రింగ్లో రాయొచ్చు. అంటే జస్ట్ మెసేజ్ కూడా రాయొచ్చు, మెసేజ్తో పాటు వాల్యూస్ కూడా రెండు కలిపి కూడా రాయొచ్చు. సో అలాగనమాట, ఇది మెసేజ్ లాగా పనిచేస్తుంది సమ్మేషన్ అనేది. సో సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు %d వాల్యూ ప్లేస్లో ఇంటీజర్ ప్రింట్ అవుతుంది. సో ఇది మొత్తం కలిపి మనకు అవుట్పుట్లో వస్తుంది ప్రింట్ఎఫ్లో. ఆ తర్వాత ప్రింట్ఎఫ్ అని చెప్పి నేను గివ్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. అంటే డబుల్ కోట్స్ అనేది మస్ట్ అనమాట. డబుల్ కోట్స్ లోపల ఏముంటే అదైతే యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది చూడండి. సో గివ్ అనేది ఉంది కాబట్టి గివ్ ప్రింట్ అవుతుంది, సమ్ ఉంటే సమ్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ప్రింట్ఎఫ్ %d జస్ట్ ఇలాగ మెసేజెస్ అవి ఏం లేకుండా జస్ట్ వాల్యూస్ కూడా ప్రింట్ చేపించవచ్చు. సో జస్ట్ సమ్ వాల్యూ ఒకవేళ ఇక్కడ 10 వచ్చింది అనుకోండి, జస్ట్ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ %d అనేది ఇచ్చిన కదా, సో ఒకటి ఇంటీజర్ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. మెసేజెస్ అది ఇది ఏమి ఇవ్వాలి, వర్డ్స్ ఏమి ఇవ్వాలి. సో %d అంటే 10 అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ దగ్గర అవుట్పుట్లో మానిటర్ పైన. సో బేసిక్గా ఒక ప్రోగ్రామ్తోనే ఎండ్ చేద్దాం ఇంకా ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్స్ అనేవి. సో ఇప్పుడు బేసిక్గా ఇది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నా చూడండి నేను. అయితే #include stdio.h ఇచ్చిన. మీరు ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ పాయింట్లో ఇంకొక పాయింట్ కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు అని అంటే ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ studio.h హెడర్ ఫైల్స్ అని రాయొచ్చు. అంటే ఈ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ అనేవి ఈ stdio.h హెడర్ ఫైల్స్కి సంబంధించిన ఫంక్షన్స్ అనమాట అని రాయొచ్చు ఎగ్జామ్లో. ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఆర్ ది stdio.h హెడర్ ఫైల్ ఫంక్షన్స్ అని. ఇంకొక పాయింట్ రాయాలనుకుంటే కూడా రాయొచ్చు. ఏంటంటే వెనెవర్ వీ యూస్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ వీ మస్ట్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ అని. అంటే ఏదైనా ఒక ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ కానీ లేకపోతే స్కాన్ఎఫ్ కానీ లేకపోతే రెండు కానీ యూజ్ చేస్తే stdio.h అనేది తప్పకుండా రాయాలి ఆ ప్రోగ్రాంలో అనేది పాయింట్. సో ఈ 2 పాయింట్స్ ఇంకా అడిషనల్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత సో ఇది రాసిన నేను హెడర్ ఫైల్ రాసిన తర్వాత ఇంటివైన్ ఇచ్చి సో ఇప్పుడు బేసిక్గా వాల్యూస్ జస్ట్ ఇక్కడ డిక్లేర్ చేసిన చూడండి. 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నా. ఏంటవి ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సమ్ అంటే 3 వేరియబుల్స్ డిక్లేర్ అయినాయి. 3 వేరియబుల్స్ డిక్లేర్ అయితే ఏమవుతుంది, మెమొరీ లోపల ఏదో ఒక స్పేస్ దగ్గర 3 ఇంటీజర్స్ వాల్యూస్ యొక్క స్పేస్ ఈ వేరియబుల్స్కి ఇవ్వబడుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెమొరీలో ఇంటీజర్స్కి ఇంత స్పేస్ ఉంటే ఇంత స్పేస్ మూడు ఇంటీజర్స్కి ఇచ్చింది ఇక్కడ ఏ అని, బి అని, సి అని. ఈ స్పేస్ అనేది రిప్రజెంట్ అయింది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ అని ఇచ్చిన నేను. సో ప్రింట్ఎఫ్ అని ఎంటర్ ఏ అని ఇస్తే సో ఇక్కడనే మనం అవుట్పుట్ అనేది చూద్దాం. సో ఇక్కడనే డిస్కస్ చేసి ఈజీగా అర్థమవుతుంది అని డిస్కస్ చేస్తున్నా. ఇక్కడ నేను రాసిన కూడా అవుట్పుట్ కానీ. సో అయితే ఇప్పుడు అవుట్పుట్లో ఏమవుతుంది, ఫస్ట్ ఈ ఎంటర్ ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, ప్రింట్ఎఫ్ లోపల డబుల్ కోట్స్ లోపల ఏముంటే అది ప్రింట్ చేయాలి. %d ఉంటే మాత్రం వాల్యూస్ ప్రింట్ చేయాలి. %d లేకుండా మామూలుగా ఏమైనా వర్డ్స్ ఉంటే ఆల్ఫాబెటిక్స్ ఏముంటే అది ప్రింట్ చేయాలి. కాబట్టి ఎంటర్ ఏ అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత చూడండి ఇప్పుడు స్కాన్ఎఫ్ ఇచ్చిందాం. స్కాన్ఎఫ్ అంటే ఏంటిది, ఇన్పుట్ వాల్యూ. మనల్ని కంప్యూటర్ వచ్చి ఏమడుగుతుంది, ఇన్పుట్ ఇవ్వమని అడుగుతుంది. సో %d అన్నీ ఉంది. ఇప్పుడు %d అని అంటే ఏంటి, కర్సర్ వచ్చి ఇక్కడ ఆగి వాల్యూ ఇవ్వమని అడుగుతుంది. సో జస్ట్ వచ్చి ఆగింది. బేసిక్గా స్కాన్ఎఫ్ మాత్రమే యూజ్ చేసి ఉంటే అది కర్సర్ వచ్చి అక్కడ ఆగి ఉండేది. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఒకటి అజ్యూమ్ చేయండి మీరు, ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ కూడా చెప్పబోతున్నా నేను. అయితే ఇప్పుడు ఇది లేదనుకోండి, ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది లేదు, ఈ లైన్ లేదు. ఈ లైన్ లేకుండా జస్ట్ స్కాన్ఎఫ్ %d ఉంటే ఇక్కడ అవుట్పుట్లో ఏంటి, ఇది ప్రింట్ అవ్వదు. ఇది ప్రింట్ అవ్వకుండా జస్ట్ కర్సర్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. కర్సర్ ఇట్లాగా ఉంటుంది కదా సన్నం, కంప్యూటర్ పైన ఉంటుంది చూడండి అది కర్సర్. సో ఇప్పుడు కర్సర్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఆగి ఇంకా ఆగుతుంది జస్ట్, అది మనం వాల్యూ ఇచ్చే వరకు అక్కడ నుంచి కదలదు. సో ఇప్పుడు బేసిక్గా ఎవరైనా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఆయనకి కన్ఫ్యూజ్ అవుతాడు కదా,
అక్కడ వచ్చి కర్సర్ ఆగిపోతుంది, అది ముందరికి జరగదు చేయదు. సో అందుకని ప్రింట్ఎఫ్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి అనేది ముందే రిప్రజెంట్ చేస్తాం అనమాట స్టేట్మెంట్స్లో. అందుకని ఈ ఎంటర్ ఏ అనేది ఉంటుంది. ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారనంటే ఎంటర్ ఏ అని ఇస్తారు, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ అని ఇస్తారు. ఈ స్కాన్ఎఫ్ గురించి రాయరు. ఏమనుకుంటారనంటే ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ ఇస్తే నేను ఆడనే కంప్యూటర్ ఇంకా నాకు ఎంటర్ ఏ అని అడుగుతుంది, ఆడనే నేను వాల్యూ ఇస్తానేమో అని అనుకుంటాం. కానీ అక్కడ ఇవ్వం మనం. బేసిక్గా వాల్యూ ఇవ్వడానికి యూజ్ చేసింది స్కాన్ఎఫ్ ఫంక్షన్. బేసిక్గా ప్రోగ్రాంలో చాలామంది స్కాన్ఎఫ్ వర్డ్ రాయరు, మిస్టేక్స్ అనేవి ఇక్కడనే జరుగుతాయి, మార్క్స్ పోతాయి. సో స్కాన్ఎఫ్ మాత్రమే మనకి వాల్యూస్ అడుగుతుంది. సో మనం వాల్యూ ఇవ్వమని నార్మల్గా మనకైతే గుర్తుండదు అని చెప్పేసి దాని ముందర ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ అని ఇస్తాం. ఇస్తే ఏమవుతుంది, గుర్తొస్తుంది. కర్సర్ వచ్చి అక్కడ ఆగినప్పుడు దాని ముందర ఎంటర్ ఏ అని ఉంది కదా, సో మనకు గుర్తొస్తుంది, అరే ఇక్కడ ఉన్న స్పేస్లో నేను ఏం ఎంటర్ చేయాలి, ఏం ఎంటర్ చేస్తే మాత్రమే ఈ కర్సర్ ముందుకు కదులుతుందని. సో అందుకని ఎంటర్ ఏ అని మెసేజ్ ఇస్తాం మనం. అర్థమైందా? అయితే ఇప్పుడు ప్రోగ్రాంలో చాలామంది ఎర్రర్స్ చేస్తుంటారు ఇక్కడ, అందుకనే నేను ఇది బాగా లాగి చెప్పాల్సి వచ్చింది. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ అని చెప్తే ఈ మెసేజ్ ప్రింట్ అయింది. కర్సర్ వచ్చి ఇక్కడ ఆగితే మనకు తెలుస్తుంది, అరే ఎంటర్ ఏ ఉంది, సో నేను ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఏ ఎంటర్ చేయాలని. సో 10 ఎంటర్ చేస్తా. 10 ఎంటర్ చేస్తే ఏమవుతుంది, సో ఎంటర్ చేసిన ఆ తర్వాత అడ్రస్ ఆఫ్ ఏ అని రాసిన. అడ్రస్ ఆఫ్ ఏ అని రాసి ఏంటి, అడ్రస్ ఆఫ్ ఏ ఏంటిది, మెమరీ లోపల ఇది అడ్రస్ ఏది ఒక. సో 10 అనే వాల్యూ పోయి దీని లోపల స్టోర్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ బి అని ఇచ్చిన. ప్రింట్ఎఫ్ ఎంటర్ బి అని ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు జస్ట్ ఈ మెసేజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇక్కడనే నేను వాల్యూ ఇవ్వలేను. వాల్యూ ఇప్పుడు ఇస్తా, స్కాన్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయితే మాత్రమే వాల్యూ ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే ప్రింట్ఎఫ్ పని ఏంటి, జస్ట్ దాని లోపల ఇచ్చిన వాల్యూని దాని లోపల ఇచ్చిన మెసేజ్ని జస్ట్ ప్రింట్ చేయడం మాత్రమే ప్రింట్ఎఫ్ పని. ఇక్కడ మనం ఇస్తే వాల్యూ తీసుకోతుంది. స్కాన్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇస్తేనే తీసుకుంటుంది. సో స్కాన్ఎఫ్ %d అని అంటే కర్సర్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఆగితే నేను ఇక్కడ ఏదో 5 వాల్యూ ఎంటర్ చేసిన అనుకోండి. 5 వాల్యూ ఎంటర్ చేస్తే అడ్రస్ ఆఫ్ బి కాబట్టి బి లోపల 5 స్టోర్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎంటర్ బి ఇచ్చిన. ఆ తర్వాత స్కాన్ఎఫ్ %, సో బి వాల్యూ 5 వచ్చేసింది. ఇక్కడ ఏంటి ఏం చెప్తున్నా నేను, సమ్ ఈజ్ ఈక్వల్ టు a+b అని చెప్తున్నా. సో బేసిక్గా ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఏముంది, ఇది సి కాదు, ఇది సమ్. సో సమ్ అంటే ఏం చెప్తున్నా నేను, a+b అని చెప్తున్నా. సో బేసిక్గా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కంప్యూటర్ లోపల ఈ పని జరిగిపోతుంది. ఏం జరిగిపోతుంది, సమ్ అనే వేరియబుల్లో a+b అని అంటే 15 అనే వాల్యూ స్టోర్ అయిపోతుంది. కంప్యూటర్ లోపల ఉంటుంది ఇది. ఈ కంప్యూటర్ ఫైండ్ అవుట్ చేసి దాని వాల్యూ లోపలనే పెట్టుకుంటుంది. ఎందుకంటే మనం అడగలేం కాబట్టి అది ఇంకా దాన్ని ప్రింట్ చేయదు అవుట్పుట్ పైన. నెక్స్ట్ స్టేట్మెంట్లో మనం అడిగితే ప్రింట్ చేస్తుంది, అడగకపోతే దాని వాల్యూ మాత్రం 15 లోపల ఉండిపోతుంది. ఆ తర్వాత మెమొరీ లోపల ఉండిపోతుంది. ఇక్కడ 15 స్టోర్ అయి ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్. సో ఇప్పుడు నేను ఈ ప్రింట్ఎఫ్ లోపల ఉన్నది ఫస్ట్ మెసేజ్ ప్రింట్ అవుతుంది చూడండి. సమ్ ఆఫ్ ఏ అండ్ బి అనేది ప్రింట్ అవుతుంది. ఈజ్ అని చెప్పిన తర్వాత ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఏం రాయకపోతే సమ్ ఆఫ్ ఏ అండ్ బి మాత్రమే ఉంటుంది. ఈ సమ్ అనేది రాసినా కూడా ఇది ప్రోగ్రామ్ ఎర్రర్ అన్నా ఇస్తుంది, లేకపోతే స్టేట్మెంట్ అన్నా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి సమ్ ప్రింట్ కాదు. ఎప్పుడు ప్రింట్ అవుతుంది అని అంటే మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, ఒక వాల్యూ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ వాల్యూ ఏంటి, సమ్ ఏంటిది, ఇంటీజర్ ఇక్కడ. సో ఇంటీజర్ వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా %d రాయాలి. ఇక్కడ %d రాస్తే మాత్రమే మనకు సమ్ అనేది ప్రింట్ అవుతుంది. లేకపోతే సమ్ ఆఫ్ ఏ అండ్ బి అనే మెసేజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు %d ఇచ్చిన కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చిన, ఆర్గ్యుమెంట్లో సమ్ అనే వేరియబుల్ ఇచ్చిన. సో ఈ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఈ వేరియబుల్ యొక్క వాల్యూ దగ్గర ఏముంది, 15 ఉంది కాబట్టి 15 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 15 అని ప్రింట్ అయింది. దాని తర్వాత ఇంకేం రాసిన నేను చూడండి, ఇది అర్థం చేసుకోవడానికి కోసం ఇంకా కొంచెం ఎలాబొరేట్ చేసి ప్రింట్ వాల్యూస్ డిఫరెంట్ ప్రింట్ చేస్తున్నాను నేను. ఎందుకనంటే మనం ప్రింట్ఎఫ్ గురించి స్టడీ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ %d అండ్ దెన్ ఒక్క నిమిషం, నేను ఇక్కడ మిస్టేక్ రాసిన. సో %d రాద్దామని పోయి ఏబి రాసినట్టున్నా. ఇక్కడ చూడండి, ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ %d అండ్ %d ఈజ్ %d అని ఇక్కడ రాసిన అనుకోండి. 3 పర్సెంటేజ్లు ఇచ్చిన నేను. ఏమేమి ఇచ్చిన అంటే ఇక్కడ ఒక %d, ఇక్కడ ఒక %d, ఇక్కడ ఒక %d ఇచ్చిన. ఇస్తే ఏమవుతుందంటే బేసిక్గా ఈ %d అంటే ఏంటిది, అక్కడ ఇంటీజర్ వాల్యూ మాత్రం ప్రింట్ చేయాలి. తప్పకుండా కంప్యూటర్ ఆడ ఇంటీజర్ మాత్రం వాల్యూ అయితే ప్రింట్ చేయాలి. D ప్లేస్లో ఏ వాల్యూ ప్రింట్ చేయాలనేది మనం ఈ డబుల్ కోట్స్ ఉంటాయి కదా, డబుల్ కోట్స్ తర్వాత రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ కొంచెం గజిబిజి చేస్తున్నట్టున్నా నేను, కానీ కొంచెం ట్రై చేయండి ప్లీజ్ అర్థం చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఈ డబుల్ కోట్స్ ఇక్కడ వరకు అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ కామా పెట్టి నేను ఇక్కడ ఏమైతే వాల్యూస్ రాయాలో అవి ఇక్కడ రాస్తున్నా చూడండి. ఏ బి కామా సమ్ రాసి
ఈ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి సెమీకోలన్ చేస్తున్నాం. సెమీకోలన్తో మాత్రమే ఎండ్ కావాలి ప్రతి స్టేట్మెంట్, లేకపోతే ఎర్రర్ ఇస్తుంది ప్రోగ్రామ్. ఆ తర్వాత సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చూడండి. ప్రింట్ఎఫ్లో ఈ స్టేట్మెంట్ ఇది సమ్ ఆఫ్ %d అని ఇచ్చిన దీనికి సంబంధించిన అయితే %d అంటే ఇంటీజర్ ఇవ్వాలి కదా, ఏ వాల్యూ ప్రింట్ చేయాలనేది ఈ కామా తర్వాత ఉన్న వాల్యూస్లలో చూసుకుంటుంది కంప్యూటర్. సో ఏ ఇచ్చినా కదా, ఏ వేరియబుల్ ఇచ్చినా కాబట్టి ఏ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది %d ప్లేస్లో ప్రింట్ అవుతుంది. సో ఏ వేరియబుల్ దగ్గర ఏం వాల్యూ స్టోర్ అయింది, మెమొరీలో 10 స్టోర్ అయింది కాబట్టి 10 ప్రింట్ అవుతుంది. అండ్ ఇచ్చిన కాబట్టి అండ్ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక %d ఇచ్చిన దీని వాల్యూ ఏంటిది ఇది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్లలో చూసుకుంటుంది. ఈ కామ పక్కనవి ఆర్గ్యుమెంట్సే కదా. సో ఈ బి అనే వేరియబుల్ చూసుకొని బి అనే వేరియబుల్లో 5 వాల్యూ స్టోర్ ఉంది కాబట్టి ఆ 5 అనేది ఇంటీజర్ కాబట్టి ఈ %d ప్లేస్లో 5 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఈజ్ వర్డ్ ఇచ్చిన ఈజ్ వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయ్యి %d ఉంది. %d అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఇంటీజర్ ప్రింట్ చేయాలి. ఏం వాల్యూ ప్రింట్ చేయాలి దాని గురించి ఇక్కడ రాసిన నేను సమ్ అని. సో సమ్ అనే దాంట్లో ఏముంది, వాల్యూ 15 ఉంది. సో 15 అనేది ప్రింట్ అవుతుంది ఇలాగనమాట. సో అయితే ఇంకొక మిస్టేక్ ఏంటంటే మనం మొత్తం ప్రోగ్రాంలో మీరు యాక్టివ్గా ఉంటే ఇంతకుముందు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఫైండ్ అవుట్ చేసి ఉంటారు. ఏంటి అని అంటే న్యూ లైన్లలో రాస్తున్నాం మనం అవుట్పుట్స్. న్యూ లైన్లో రాయాలంటే /n యూజ్ చేయాలి కదా. నేను ఒక్క దగ్గర కూడా /n యూజ్ చేయలేదు. ఈ ప్రోగ్రామ్ ఇలాగే రన్ చేస్తే వాల్యూస్ ఎట్లా ప్రింట్ అవుతాయంటే ఇలాగ ప్రింట్ అవుతాయి. ఇక్కడ గజ్జిబిజిగా ఇలాగ ప్రింట్ అవుతుంది అవుట్పుట్. సో /n అనేది యూజ్ చేయాల్సింది నేను. సో ఏడా యూజ్ చేస్తున్నా అంటే ఎంటర్ అయ్యే తర్వాత ఈ ఎంటర్ బి అనేది న్యూ లైన్లో రావాలి కాబట్టి ఇక్కడ ఒక /n, సో ఇది ఇక్కడ కూడా ఒక /n, ఇక్కడ కూడా ఒక /n యూజ్ చేస్తే ఇప్పుడు న్యూ లైన్స్లలో ప్రింట్ అవుతాయి. గుర్తుపట్టినరా మీరు స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఒక /n. సో ఇప్పుడు అనమాట సో వేరే లైన్స్లలో అవుట్పుట్ ప్రింట్ అయింది. సో ఈ లైన్ది ఇది ప్రింట్ అవుతుంది అవుట్పుట్. సో ప్రింట్ఎఫ్ దీని దగ్గర ఏమో అవుట్పుట్ ప్రింట్ అవుతుంది చూడండి. ప్రింట్ఎఫ్ /n అన్న కాబట్టి న్యూ లైన్లో అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. %d అని చెప్పిన జస్ట్ %d అంటే ఏంటి, ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయాలి. ఏ ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయాలి, సమ్ అనే వాల్యూ ప్రింట్ చేయాలి. సమ్ ఏముంది 15 ఉంది. సో 15 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ప్రింట్ఎఫ్ %d a+b అని చెప్పిన. సో ఈ %d అంటే ఇంటీజర్, a+b అంటే డైరెక్ట్గా కూడా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని సమ్ యొక్క వేరియబుల్ లోపలనే a+b వాల్యూ స్టోర్ చేసి సమ్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా a+b అడిగినా ప్రింట్ చేస్తుంది అది 15 అని. సో ఇక్కడ కూడా /n ఇస్తే న్యూ లైన్లో ఇక్కడ ప్రింట్ అవుతుంది 15, లేకపోతే ఇక్కడ ప్రింట్ అయ్యేది. ఎందుకంటే దీన్ని 15 తర్వాత న్యూ లైన్ ఏం చెప్పలేను కదా నేను, దీనికి కంటిన్యూషన్లోనే ప్రింట్ అవుతుండే 15. సో అందుకని ఇక్కడ /n రాస్తే ఇక్కడ 15 ప్రింట్ అయింది చూడండి. సో బేసిక్గా అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. ఎక్కడ అని అంటే ఇది ఫస్ట్వి ఎంటర్ బి వచ్చినాయి. ఎంటర్ బి దగ్గర ఇక్కడ 5 ఇచ్చిన, ఇక్కడ 10 ఇచ్చిన. ఇవి చూడండి, ఎంటర్ ఏ దగ్గర 5, ఇది బి దగ్గర 10 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ సమ్ ఆఫ్ a అండ్ b ఈజ్ 15 అని దీనిది ఈ అవుట్పుట్ది ఈ అవుట్పుట్ది 15, ఈ అవుట్పుట్ది 15. సో ఇలాగనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఇన్ నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ నాన్ ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి జస్ట్ 1 పేజ్లోనే మాత్రమే దీని ఎక్స్ప్లెనేషన్ రాసి ఈజీగా పెట్టినా. సో నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేయబడుతున్నా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా వేరే సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, మ్యాథ్స్, ఫిజిక్స్ కూడా. సో అవి కూడా వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.